విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 16th ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే మేషరాశి లోపల ప్రస్తుతం లోపల దేవగురు బృహస్పతి సంచరించుతున్నాడు. దాంతో పాటు రవి కూడా సంచరించుతున్నాడు. భాగ్యాధిపతి అదే రకంగా పంచమాధిపతి రాశి లోపల గోచరం చేసుకోవడం ఇది చాలా అదృష్టం, ఇది చాలా గొప్ప విషయం. అని అదే రకంగా ఏంటంటే రవి రాశి లోపల ఎప్పుడైతే గోచరం చేసుకుంటాడో అప్పుడు కొన్ని విషయాల లోపల పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా జరుగుతుంటుంటది. రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల బుధుడు నీచ రాశిలో ఉన్నాడు, షష్టాధిపతి అయి ధనాధిపతి అదే రకంగా సప్తమాధిపతి ద్వాదశ స్థానం లోపల ఉచ్చ రాశిలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో గమనించినట్లయితే శని అలాగే కుజ సంయోగం అయితే కనబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి రాబోయే రోజుల్లో చాలా చక్కగా చాలా బాగుండే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. ప్రత్యేకంగా ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ మీరు రాబోయే రోజుల్లో పొందబోతున్నారు. మేషరాశి వారు ఎవరైనా కానివ్వండి, పూర్వం మీరు అనుకున్న పనులు ఏదైనా సగంలో కనుక ఆగిపోయినట్లయితే, ఏదైనా పని చేసే ముందు చాలా భయం చాలా అయోమయం చాలా తికమక కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో అలా అయితే అస్సలు ఉండదు. కాస్త పాజిటివ్ ఎనర్జీ పెరగడం వల్ల ఏదో చేయాలి ఏదో సాధించాలని ఒక తపన రాబోయే రోజుల్లో తప్పకుండా మొదలవుతుంటది. అని ఈ 15 రోజుల్లో ప్రత్యేకంగా శుక్రుడు 25th రోజున రాశి పరివర్తన చేసుకొని మేషరాశిలో రాబోతున్నాడు. అప్పుడు త్రిగ్రహ యోగం కలగబోతుంది. మేషరాశి లోపల దేవగురు బృహస్పతి, దైత్యగురు శుక్రాచార్య అలాగే రవి ఉండడం వల్ల ఇదే సమయ కాలం లోపల కొన్ని విషయాల లోపల శుభ మంచి కార్యాలు కూడా జరగబోతున్నాయి. వ్యక్తిగత జీవితం లోపల చాలా పరివర్తనలు చాలా మార్పులు అయితే తప్పకుండా మేషరాశి వారి జీవితం లోపల ఈ 15 రోజుల లోపల తప్పకుండా జరిగి తీరుతాయి. అని ఇంకొక విషయం ఏంటంటే రాశి నుంచి లాభస్థానం లోపల శని అదే రకంగా కుజ సంయోగం ఉండడం వల్ల ఈ కుజుడు అలాగే రాహు సంబంధం ద్విద్వాదశం లోపల ఉండడం వల్ల కాస్త ఖర్చులు రాబోయే రోజులు ఎక్కువ పెరుగుతాయి. మేషరాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళు ప్రస్తుత ఈ సమయకాలం కనుక గమనించినట్లయితే ఖర్చులతో చాలా ఎక్కువ ముడిపడి ఉన్న సమయం. కాబట్టి ఖర్చులు రాబోయే రోజుల్లో కూడా చాలా అదే రకంగా ఎక్కువగా పెరగబోతున్నాయి. దీని ప్రభావం ప్రత్యేకంగా ఏదైనా శని అలాగే కుజ సంయోగం విద్యార్థులకు చాలా ఎక్కువ పడుతుంటది. విద్యార్థులు ఎవరైనా కానివ్వండి మేషరాశి వారు కెరియర్ పరంగా చాలా భయం అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు కనుక తీసుకోవాల్సినట్లయితే ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే పంచమాధిపతి పంచమేశ్వరుని పైన శని తృతీయ సప్తమ సంబంధం ఉంది. కాబట్టి ఇలాంటి సమయం లోపల విద్యార్థులు ఎవరైనా కానివ్వండి జాగ్రత్తగా చూసి ఉండడానికి మీరు ప్రయత్నించండి. కెరియర్ పరంగా ఇప్పుడు మీరు ఒకటి తీసుకుంటారు, తర్వాత ఇష్టం లేదని మానేసి వేరే తీసుకునే అవకాశం కూడా కనబడబోతుంది. కుజుని సప్తమ సంబంధం పంచమ స్థానంతో, అష్టమ సంబంధం షష్ఠ స్థానంతో ఉండడం వల్ల ఈ సమయకాలం ప్రత్యేకంగా ఏంటంటే 20 ఏప్రిల్ తర్వాత కొన్ని హడావిడులు ఎక్కువ కలగబోతున్నాయి. కాస్త శత్రుత్వం ఎక్కువ పెరగబోతుంది. కుటుంబ సభ్యులతో పాటు అనవసరమైన విషయాల వల్ల కాస్త శత్రుత్వం పెరిగే అవకాశం అయితే చాలా ప్రబలంగా కనబడబోతుంది మేషరాశి వారికి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మేషరాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని విషయాల లోపల చాలా జాగ్రత్తలు వహించుకోవాలి. తప్పకుండా ఆరోగ్యపరంగా మేషరాశి వారికి కొన్ని ఖర్చులు అయితే తప్పకుండా ఉండబోతున్నాయి. అని అదే రకంగా ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం అయితే ఉండబోతుంది. ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయి. కానీ ప్లస్ కనుక గమనించినట్లయితే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఉండబోతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చాలా అద్భుతం చాలా ఎక్కువ అయితే రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల ఉండబోతుంది. అనుకున్నది చెయ్యాల్సిన సంకల్పం ఏదైతే గట్టిది ఉందో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరి తీరుద్ది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అదృష్ట బలం కూడా తోడుగా ఉండడం వల్ల, అదృష్ట బలం బుద్ధి బలం సంకల్ప బలం తోడుగా ఉండడం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ సమస్యను ఎదుర్కొని మీరు తప్పకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థిక క్షేత్రంలో కనుక గమనించినట్లయితే ఫైనాన్షియల్ కండిషన్ మేషరాశి వారికి రాబోయే రోజుల్లో అనుకున్న సమయానికి తప్పకుండా డబ్బు వచ్చి తీరుద్ది. డబ్బు వల్ల ఏ పని ఆగిపోయే అవకాశం అయితే కనిపించట్లేదు. కాస్త కోపం పైన నియంత్రణ పెట్టుకోండి.
కోపం పైన నియంత్రణ పెట్టుకోండి, అహంకారం పైన నియంత్రణ పెట్టుకోండి, అన్ని పనులు చక్కగానే జరుగుతాయి. మేషరాశి వారికి ఒక మాట చెప్పాలని ముఖ్యమైనది ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగబోతుంది. ఏదైనా మొదలు పెట్టాలనుకున్నైతే తప్పకుండా మొదలు పెట్టండి. ఎవరిదైనా సలహా తీసుకోండి, మిగతాన్ని బాగున్నాయి. పెళ్లి యోగం కూడా కనబడుతుంది, పెళ్లి సంబంధాలు వచ్చే యోగం కూడా మేషరాశి వారికి కనబడబోతుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో ఏవైతే సమయం ఉందో ఇది చాలా జాగ్రత్తగా చూసి వాడుకోవడానికి మీరు ప్రయత్నించండి. సమయాన్ని వృధా అస్సలు చేసుకోకండి. ఈ సమయం ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. కాబట్టి దీన్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకొని రూపాయి ఎలా కష్టపడి మీరు కూర్చొస్తుంటారో అదే రకంగా ఈ సమయాన్ని కూడా అదే రకంగా వాడుకోవడానికి ప్రయత్నించండి. సమయాన్ని అస్సలు వృధా చేయకండి. ఈ సమయం లోపల కాస్త స్నేహితులతో పాటు చిన్న చిన్న విషయాలు కాస్త గొడవ జరిగే అవకాశం ఉండబోతుంది. కానీ మళ్ళీ కలుస్తారు, అది వేరే విషయము. ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ సమయం ఏంటంటే కాస్త ప్రేమ ఉంటది, కోపం కూడా ఉంటది. దానితో పాటు బాధ్యత కూడా ఉండడం వల్ల ప్రేమ అర్థం చేసుకోవాలన్నా, కోపం అర్థం చేసుకోవాలన్నా, బాధ్యత అర్థం చేసుకోవాలని సరిగ్గా అర్థం అవ్వదు. మైండ్ కాస్త ప్రేమ జీవితం లోపల అప్సెట్ తప్పకుండా ఉండి తీరుద్ది. కానీ మరి అంత దిగులు పడే అవసరం అయితే లేదు. సంకల్పం చాలా ఇంపార్టెంట్. మనం అనుకున్న పని సమయానికన్నా ముందు కావాలని చేయాల్సిన ప్రయత్నం ఏదైతుందో అది మీకు చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తుంటది. ఆ బలంతోటే మీరు ఈ 15 రోజుల్లో ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ప్రతిరోజు సిద్ధ కుంజిక స్తోత్రం చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.